హాయ్ అండి అందరికీ. చూడండి, ఆనపకాయతోటి ఎన్ని రకాలు చేసుకోవచ్చానండి. ఒక 50 రకాలైనా ఉంటాయి తయారు చేసే ఐటమ్స్. మనం ఏది పెట్టినా కూడా ఆనపకాయతోటి, ఆనపకాయ అని అంటాము, అలాగే సొరకాయ అంటాం కదండి. సొరకాయ అంటే పొడవుగా ఉంటుంది, ఆనపకాయ అంటే ఇలాగా రౌండ్ కాయలా వస్తుందండి. ఈ ఆనపకాయ తెప్పించిన దగ్గర నుంచి ఈ 3 రోజుల నుంచి ఈ ఆనపకాయతో చేయడమే సరిపోయింది. అందులో భాగంగా చూడండి, చక్కగా మనం ఆనపకాయతోటి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా 3 రకాలు ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో అంటాను కదండి, అలాగా ఒక్క 5 మినిట్స్లో మనకి చక్కగా క్విక్గా రెడీ అయిపోయే ఈ 3 ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అవేమిటంటే, ఎప్పుడైనా సరే మజ్జిగ చారని పెడతాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టి వేసి మజ్జిగ పులుసు అని పెడతామండి, చల్ల పులుసు అని. అసలు ఎంత బాగుంటుందో. అదేవిధంగా మనం ఆనపకాయని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. దానిలో భాగంగా పులుసు చేస్తాము, సాంబార్ చేస్తాము, అలాగే ఇంకా రకరకాలు చేసుకుంటామండి. అలా కాకుండా ఈ విధంగా పులుసు కూరని చేస్తే ఎంత బాగుంటుందోనండి. బెల్లం వేసి తీపి పులుసు కూర, తీపి ఆనపకాయ పులుసు కూర అంటే అసలు సూపర్ టేస్ట్ అంటాను కదండి. ఆ విధంగా వచ్చేస్తుందండి. మనం మజ్జిగ పులుసుకని చెప్పి ఫస్ట్ మనం వాటర్ పెట్టి అది వేడెక్కాక అందులోకి ఇదిగోండి సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే బాగా పిసురుగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా ఉడకబెట్టుకుంటే ముక్కగా ఉండి మనకి మజ్జిగ పులుసులోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, అలాగే పులుసు కూర అని చెప్పాను కదా మీకు. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. మొదట మనం పొయ్యి వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలా వేసుకున్నాక దానిలోకి ఎప్పుడైనా సరే ఆనపకాయతో తయారు చేసే వాటిల్లో పొట్టు మినపప్పు వాడుకుంటే బాగుంటుందండి. పొట్టు మినపప్పు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పులుసుకైనా పులుసు కూరకైనా మెంతులు వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి. ఇలాగ ఆనపకాయ ముక్కలు చూశారు కదా, చక్కగా అవి ఉడుకుతూ ఉన్నాయి కదా. ఈలోపు ఇదిగోండి, పోపు బాగా వేగిపోయాక మనం ఆనపకాయ ముక్కలు ఈ పులుసు కూరకి కొంచెం పెద్దగా కోసుకుంటే బాగుంటాయండి. పచ్చిమిర్చి వేసి, అలాగే ఉల్లిపాయ, టమాటా, ఆనపకాయ ముక్కలు ఇవి వేసి, చెప్పాను కదండి, ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద సైజుగా కోసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఈ విధంగా దీనిలోకి మనం 1 స్పూను కారం, కొద్దిగా పసుపు వేసి, బెల్లం ఇవన్నీ చేర్చేసుకుని ఒక్క 3 మినిట్స్ కదుపుకొని, కొంచెం పచ్చివాసన తగ్గే వరకు అంటాం కదండి, అంత కాకుండా కొంచెం ఒక్క 2 మినిట్స్ ఉంచుకుని బాగా కలబెట్టుకుని అప్పుడు మనం చింతపండు రసం వేసేసుకోవాలండి. చింతపండు రసం వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక్క 3 విజిల్స్ రానిచ్చుకుంటే అసలు ఎంత అమోఘమైన పులుసు కూర రెడీ అయిపోతుందోనండి. అసలు ఎంత బాగుంటుందో టేస్ట్కి. మనం మెంతులు వేస్తాము, అలాగే పోపులోకి వెల్లుల్లిపాయ కూడా 2 రెబ్బలు వేసుకుంటే బాగుంటుందండి. పచ్చి కరివేపాకును కూడా మనం ఇవన్నీ అయిపోయాక చింతపండు రసం వేసాక కొంచెం పచ్చి కరివేపాకు వేసి చక్కగా మూత పెట్టేస్తే 2 విజిల్స్ రానిచ్చుకుంటే చూడండి ఎంత క్విక్గా రెడీ అయిపోతుందో ఈ కర్రీ. అదేవిధంగా మజ్జిగ పులుసు అని చెప్పాను కదండి, మజ్జిగ పులుసు కూడా అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం కుక్కర్ పెట్టేసుకుని తరువాత చూడండి, మీకు అలాగే మనం ఆనపకాయని ఎన్ని విధాలుగా వాడుకుంటామో అన్నాను కదండి. దాంట్లో భాగంగా పై స్కిన్ ఉంటుంది కదండి, తొక్కు పచ్చడి, అలాగే తోలు పచ్చడి. ఈ విధంగా మనం వీటిలన్నిటిని పైన ఉన్న స్కిన్ని మనం తీసేసి
బాగా శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా చేర్చుకుంటే నేను ఈరోజు ఓవెన్లో చేయడం చూపిస్తున్నానండి. అలా కాకుండా మనం మూకుట్లో కూడా ఈ విధంగా ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మూకుట్లో వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని మనం వేపుకుని కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఓవెన్లో పెట్టి చూపిస్తున్నాను. మొదట మనం ఆ స్కిన్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓవెన్ బౌల్లో వేసుకుని చింతపండు, పసుపు, అలాగే ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ రెక్కలు వేసి మనం దాన్ని ఓవెన్లో 10 నిమిషాలు ఉంచేసుకుంటే చక్కటి మిశ్రమం రెడీ అయిపోతుందండి. దాన్ని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక దింపేసుకుని మనం మజ్జిగ పులుసు అని చెప్పాను కదండి, మజ్జిగలో చక్కగా ఇలాగా ఉప్పు, పసుపు వేసేసుకుని బాగా స్మూత్గా మనం ఈ విధంగా మజ్జిగ కవ్వంతో మజ్జిగని ఇలా తయారు చేసుకుంటే అప్పుడు మనం కలపవలసిన పదార్థాలన్నీ కలుపుకుంటే ఎంత టేస్ట్ సూపర్గా ఉంటుందోనండి. ఇలాగ ఈ మజ్జిగ పులుసు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిగోండి, పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఇదిగోండి, మొదట మనం ఆయిల్ వేడెక్కాక చెప్పాను కదండి, మనం ఇలాగా ఆనపకాయలతో చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే పొట్టు మినపప్పును చేర్చుకుంటే తాలింపులో చాలా చక్కటి టేస్ట్ వచ్చి అమోఘమైన రుచి అంటాను కదండి, ఆ విధంగా వస్తుందండి. ఈ విధంగా మనం ఇదిగోండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే ఎంత బాగుంటుందో, చక్కటి సువాసన వస్తుందని చెప్తాను కదండి, ఆ విధంగా వస్తుందండి. స్మెల్ చాలా బాగా వచ్చి ఎంత బాగుంటుందో. ఈ విధంగా పోపుని బాగా వేపేసుకుని మనం ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని చేర్చేసుకుని కొద్దిగా దీనికి శనగపిండి ఒక 2 స్పూన్లు కలుపుకున్న వాటర్ని దీంట్లో పోసేసుకోవాలండి. ఇదిగోండి, ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. అదే కుక్కర్లో పెట్టుకుంటే చెప్పాను కదండి చిదురైపోతాయని, అందుకని చెప్పి మనం ఇలాగా విడిగానే ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకుని దీంట్లోకి అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పోపునంతటిని చక్కగా బాగా వేపుకొని దానిలోకి మనం ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలు చేర్చేసుకోవాలి. అలా చేర్చుకున్నాక 1 నిమిషం పాటు కలబెట్టుకుని మనం శనగపిండి ఒక 2 స్పూన్లు అండి వాటర్ పోసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఈ పోపులోకి ఈ ఆనపకాయ ముక్కల్లోకి చేర్చేసుకుని పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ మనం బాగా కలబెట్టుకోవాలండి. అలా కలబెట్టుకున్నాక అప్పుడు మనం మజ్జిగని పోసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికిన ఆనపకాయ ముక్కలు చేర్చేసుకుని అదేవిధంగా దానిలోకి శనగపిండిని 2 స్పూన్లు వాటర్ కలిపి పల్చగా చేసి ఆ మిశ్రమాన్ని కూడా మన ఆ ముక్కల్లో వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక బాగా పచ్చివాసన పోయే వరకు శనగపిండిని బాగా కలబెట్టుకోవాలండి. అలా కలబెట్టుకున్నాక ఇదిగోండి, ఈ విధంగా మనం మజ్జిగ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు, పసుపు వేసి ఆ మజ్జిగను కూడా మనం దీంట్లోకి చేర్చేసుకుని బాగా ఒక 3 మినిట్స్ బాగా ఉడకబెట్టుకుంటే అసలు ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు. అమృత తుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి, అమృతమయం అంటే ఇదే కదా అని చెప్తాను కదా, ఆ విధంగా ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు. అసలు కమ్మనైన రుచితోటి ఉల్లిపాయలు మన పోపు వేయగానే వేయాలి, అది మిస్ అయిందని చెప్పి తర్వాత నేను ఉల్లిపాయలు బాగా వేపించుకుని దీంట్లోకి వేసుకుంటే అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు. చల్ల పులుసు అని కూడా అంటాము, ఆనపకాయ చల్ల పులుసు అండి. చక్కగా ఈ విధంగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం పోపు పెట్టుకుని ఉడికిన ఆనపకాయ ముక్కలు చేర్చుకుని తర్వాత దానిలోకి శనగపిండి వేసి శనగపిండి వాటర్ కలిపిన శనగపిండిని వేసి బాగా కొంచెం వేగినట్టుగా వేపుకుని అప్పుడు మనం
మజ్జిగ పోసేసుకోవాలండి. అలా పోసుకున్నాక ఒక 3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చక్కటి మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఆనపకాయ పులుసు కూర అని చెప్పాను కదా, అది కూడా ఎంత అమోఘమైన రుచితోటి, ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఆనపకాయ స్కిన్ పచ్చడి అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎంత బాగుంటుందోనండి. చక్కగా మనం ఓవెన్లో చూపించాను కదా మీకు, వాటిని చక్కగా ఈ విధంగా మనం మిక్సీ ఆడేసుకుంటే చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలాగ ఓవెన్లో వలన కొంచెం మనకి బాగా డ్రై అయిపోయినట్టుగా వస్తాయి. వాటిలో కొంచెం వాటర్ చేర్చుకుని పచ్చడి ప్రిపేర్ చేసేసుకుంటే ఇదిగోండి చూడండి, అసలు సూపర్ టేస్ట్ తోటి వచ్చిందండి ఈ పచ్చడి. స్కిన్ పచ్చడి అంటే అసలు ఎంత బాగుంటుందో, అలాగే 100 పోషకాలని చెప్తాను కదండి, ఆ విధంగా ఉంటుందండి ఈ పచ్చడి. 100 పోషక విలువలు కలిగిన పచ్చడి అనిపిస్తుందండి. ఎప్పుడు నేను చెప్పే మాటేనండి, హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ అంటే ఇవే కదా అని చెప్తాను కదా, వాటికి ఇవన్నీ కూడా చక్కగా సూట్ అవుతాయి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని నాకు మీకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా చక్కగా ఆనపకాయతోటి ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చండి.